హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఇలా పిండి దీపారాన్నయితే తులసమ్మకి రెడీ చేసుకుంటున్నానండి. ఒడ్డొత్తి పెట్టుకొని ఒకటి ఎరుపు ఒత్తి పెట్టానండి. అలాగా నేను చక్కగా పిండి కొంచెం తక్కువగా ఉందండి. అందుకే చిన్న చిన్న దీపాలు 2 చేసుకున్నా అండి. నేతి దీపారాధన మాఘమాసంలో చాలా మంచిదండి. ఈరోజు త్రయోదశి అండి. రేపు పౌర్ణమి వస్తదండి. పౌర్ణమి రోజు మాత్రం మీరు చక్కగా లక్ష్మీదేవికి దండం పెట్టుకోండి. చాలా మంచిదండి. రేపు మాత్రం ఉదయాన్నే మీరు తులసమ్మ దగ్గర కూడా పెట్టుకోవచ్చండి దీపారాధన. లేదా ఇంట్లో కూడా ఎందుకంటే లక్ష్మీదేవికి చేసుకోవాలండి ఇంట్లో మంచిది. తులసమ్మ దగ్గర కూడా చేసుకోవాలండి తప్పకుండా కూడా. పిండి దీపాలు పెట్టకపోయినా పర్వాలేదు. మీరు దీపాలు పెట్టి చక్కగా అమ్మవారికి కొంచెం పరమాన్నం వండి పెట్టండి అమ్మవారి దగ్గర. తెల్లవారుజామున చేస్తే తెల్లవారుజామున చేయండి. 6 లోపు కంప్లీట్ అవ్వనివ్వండి. లేదా ఈవినింగ్ చేసుకోండి. ఈవినింగ్ చాలా మంచిదండి అమ్మవారి పూజ. ఈవినింగ్ చేసుకోండి. మీకు గజలక్ష్మి దీపం అలాంటివి ఏం లేకపోయినా పర్వాలేదండి. ఏదైనా దీపం పెట్టి మీ కోరికనైతే చెప్పుకోండి. ఏదైనా మట్టి చిప్పలు ఉంటే పెట్టి చక్కగా అమ్మవారిని కోరిక కోరుకోండి. నేతి దీపం పెట్టండి. రేపు మాత్రం చాలా మంచిదండి. ఉంటే పెట్టండి. లేకపోతే లేదు. కానీ రేపు మాత్రం పౌర్ణమి అండి. పూజ చేసుకోవడం మానొద్దు ఎవ్వరు కూడా. ఒక 2 దీపాలు పెట్టైనా అమ్మవారికి కొంచెం పరమాన్నం వండి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్